మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ ఏంటి డిప్యూటీ సీఎం రగడ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ లోకేష్ అని చెప్పి అసలు ట్విట్టర్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు అసలు మామూలు యుద్ధం కాదు. ఎలక్షన్ ముందు కూడా ఇలాంటి యుద్ధం చూడలేము. ఏంటి కావాలని ఎవరైనా దీనికి రాజేస్తున్నారా ఈ అగ్ని, లేకపోతే వాస్తవంగా ఇన్సైడ్ ఏదైనా జరుగుతుందా? వర్మ గారు, మీ ప్రశ్నకు ఒక పోలిక కోసం చెప్తాను. వర్మ గారు అక్కడ కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నారు, తెలకపల్లి రవి ఇక్కడ కూర్చొని సమాధానాలు చెప్తున్నారు. వీళ్ళిద్దరి గురించి వివాదం జరుగుతుంటే ఎవరో వీళ్ళిద్దరి మధ్యలో సాగుతున్నటువంటి వివాదానికి మరెవరో కారకులు అని చెప్తే అది చెల్లుబాటు అయ్యేదేనా వాస్తవంగా? ఓకే, రెండు ఇక్కడ తెలుగు సేన ఒకటి ఉంది, జనసేన ఒకటి ఉంది. జన సైనికులు, తెలుగు సైనికులు ఎందుకు పోటాడుకుంటున్నారు? లేదా ఎందుకు ఇవన్నీ ఊరికనే జరుగుతాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైదుకూరు ప్రొద్దుటూరు మొన్న వెళ్ళినప్పుడు ఆయన ఉన్న వేదిక మీద పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి శ్రీనివాసులు గారు, ఆయన నాకు తెలుసు, మంచి మాటగాడు, మన చర్చలకు కూడా వచ్చేవాడు అనేకసార్లు. ఆయన భార్య ఇప్పుడు అక్కడ కడప రెడ్డమ్మ అని బిరుదు అంకితురాలై ఫైర్ బ్రాండ్గా చలామణి చెలరేగిపోతున్నటువంటి మాధవిరెడ్డి గారు. నేనేం అంటలేదు, వాళ్ళు చెప్తున్న వర్ణన. మరి అంత శక్తివంతుడు, అంత సమర్థుడు, మాట కలిగిన శ్రీనివాసరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న వేదిక మీద ఆ ప్రస్తావన చేస్తారా? లోకేష్ బాబును డిప్యూటీ సీఎంను చేయాలి, మీరు పలానా ఐటీలో ఇచ్చేశారు, చొరవ తీసుకున్నారు, ఇంకా ఒక డైలాగ్ మీరు నోట్ చేయాలి. తర్వాత మనకు యువతరం నాయకుడు బాబే కాబట్టి బాబును మనం ఇప్పటి నుంచి చేయాలి. ఇంత స్పష్టంగా చంద్రబాబు సమక్షంలో శ్రీనివాసరెడ్డి చెప్తే చంద్రబాబు దాన్ని ఆమోదించారా? ఆమోదిస్తున్నట్టు ప్రకటించారా? లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడొద్దన్నారా? లేదు. కాబట్టి మౌనం అర్ధాంగీకారం చాలా స్పష్టంగా. ఒకటి, అసలు మీరు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నామంటే అసలు ఏమీ తలాదొక్కలేని టాపిక్ ఏం రాదు కదా. అందులో ముఖ్యమంత్రి చాలా అనుభవజ్ఞుడైనటువంటి పట్టు కలిగిన ముఖ్యమంత్రి, అది కూడా కడప జిల్లా, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కడప జిల్లాలోనే పవన్ కళ్యాణ్ అంతకుముందు వెళ్ళి మాట్లాడారు. అప్పుడు ఆమె ఉన్నారు, మాధవిరెడ్డి. ఏది ఆ స్కూళ్ళ పర్యటన, మనం దాని గురించి కూడా ఆ రోజు లైవ్లో మనం మాట్లాడాం. ఇంకొకటి, అది ఒక విధంగా పక్కనే దాన్ని దేవుని గడప అంటారు. ఆ తిరుపతిలోనేమో పవన్ కళ్యాణ్ అంతకుముందు చాలా తీవ్రంగా మాట్లాడారు. మీరు ఇక్కడ ఒక 3 పోలికలు మీరు గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగానే నేను క్షమాపణలు చెప్తున్నాను, ఇదంతా పొరపాటు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. లోకేష్ చంద్రబాబు ఉండగానే కుప్పంలో పెద్దన్నల మనమే, పెద్దన్న పాత్ర మనదే, మనం లీడ్ చేయాలని ఆయన చెప్పారు. అప్పుడు ఆ 2 చోట్ల మౌనం వహించిన చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా మౌనం వహించారు. కానీ లోకేష్ ఏ థీమ్ అయితే కుప్పంలో చెప్పాడో, మనం పెద్దన్న మనమే లీడ్ చేయాలని ఏదైతే చెప్పాడో, శ్రీనివాసరెడ్డి ఇంకో భాషలో దాన్నే అక్కడ ఆయన ప్రకటించాడు. ప్రకటించిన దాన్ని రైట్ రాంగ్ అని చంద్రబాబు ఏమీ అనలేదు. అంటే ఒక విధంగా అనలేదు అంటే దాని అర్థం ఏంటి? కనీసం ఒక చమ్మక్కన్నా వేసేవాడు. కాబట్టి చంద్రబాబు ఆశీస్సులతోనే ఈ చర్చ నడుస్తూ ఉంది. తెలుగుదేశం అధినాయకత్వం, ఇంకా చెప్పాలంటే నారా నందమూరి కుటుంబాలు, నందమూరి వారి అల్లుడే కదా, నారావారి వారసుడు నందమూరి వారి అల్లుడు. కాబట్టి ఈ చర్చ తెర మీదకి తేవాలి. ఎందుకంటే మరి ఇది మల్టీ స్టారర్ ఫిలిం కాస్త సోలో హీరో ఫిలిం అయిపోతుంది. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ వెళ్తుంది. కాబట్టి ఈ చర్చ తీసుకురావడం అవసరం అనే వాళ్ళు భావించారు. కాబట్టి ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చర్చ ఇంతగా వచ్చింది. దీంట్లో ఇంకొక ముడిపడి ఉన్నది ఏంటంటే, ఇంకా నేను మీకు ఒక లింక్ కూడా చెప్తాను. అమిత్ షా వచ్చినప్పుడు ఒక ఇది చేశారు. చంద్రబాబు గారు ఏం చెప్పారు? నా బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టమని అన్నారు. కానీ అమిత్ షాతో పాటు ఈ 2 బొమ్మలకు తోడు లోకేష్ బొమ్మ కూడా పెట్టారు. సో 4 బొమ్మలు ఒక వరుస. దాని అర్థం ఏంటి? కాబట్టి అధికారికంగానే తెలుగుదేశం, అనధికారికంగానే అధికారిక ఇది. వాళ్ళు ఈ చర్చ లేవనెత్తుతున్నారు. లేవనెత్తడమే కాదు, వాళ్ళని బలపరిచేవి లేదా వైసీపీని వ్యతిరేకించే ఛానల్స్గా, మీడియాగా పేరు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ చర్చను ప్రోత్సహిస్తున్నారు. అసలు ఇంకా చెప్పాలంటే దీనికి జన సైనికుల, మీ దగ్గర ఏదైనా ఉందా? జన సైనికుల ప్రతిస్పందన కూడా చూస్తే బాగా కొంచెం మీడియాలో ఎక్కువగా కనబడే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు లేదా ఇతరులు, మీరు డిప్యూటీ సీఎం అయితే మేమే సీఎం,
లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ సీఎం అనే వరకు వీళ్ళు వెళ్తున్నారు అంటే దీన్ని వైసీపీ వాళ్ళ కుట్ర వల్ల ఇది జరుగుతుందని ఏమైనా చెప్పగలమా వర్మ? కిరణ్ రాయల్తో లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఆమె అరుణ గారు మాట్లాడుతుంటారు, లేకపోతే ఇంకొక శాంతి ప్రసాద్తో వైసీపీ వాళ్ళు మాట్లాడించగలుగుతారా? లేకపోతే అక్కడ శ్రీనివాసరెడ్డి మాట్లాడింది కానీ ఇంకొక ఆయన ఛానల్స్లో చెప్తున్న ఆయన లేదు. వర్మ ఎవరో ఎందుకు వర్మ పిఠాపురం పీఠం నుంచి ఆయన స్వయంగా వచ్చి ఆయన మాట్లాడడం అది ఊరికే జరుగుతుందా? సో అక్కడ పరిస్థితి అలా ఉంది. దానికి మానసికంగా, భౌతికంగా, రాజకీయంగా, పాలనాపరంగా రంగం సిద్ధం చేయబడింది. ఈ సిద్ధం చేయబడినటువంటి పరిస్థితిని ఈ చర్చ ఇదంతా ప్రతిబింబిస్తుంది. ఇంకా ఇది వెనక్కు పోలే చూడండి, ఒక్క తెలుగుదేశం నాయకుడైనా చంద్రబాబుతో సహా. ఎందుకంటే ఇప్పుడు ఈ చర్చ అవసరం లేదు, మనం పాలనా వ్యవహారాల మీద కేంద్రీకరిద్దాం. నేను నిన్న కర్నూలులో ఉన్నాను, మొన్న నేను కర్నూలులో సభల్లో వాటిలో పాల్గొన్నాను. ఆ పుస్తకం కూడా తేవాల్సింది, రేపు తీసుకొస్తాను. ఒక 108 ఏళ్ల కిందట అచ్చైన ఒక పుస్తకం మొదటిసారి దాన్ని పరిశోధనలో కనిపిస్తే దాన్ని ముద్రించాం నిన్న. మా స్వగృహాన్ని మేము సాహిత్య కార్యాలయంగా మార్చాం, ఇవన్నీ చేసాం. ఆ సమయంలో నిన్న అభివృద్ధి మీద చర్చ జరుగుతుంటే నేను ఒక మాట చెప్పాను. ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏపీ అని చంద్రబాబు కొత్త నిర్వచనం ఇచ్చారు. అది అట్లా ఉంచుదాం. కానీ ఇప్పుడు ఎల్ ఫర్ లోకేష్, పి ఫర్ పవన్. ఏపీ కాస్త ఇప్పుడు ఏపీ చర్చ మొత్తం ఎల్పీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక ఆసక్తికరమైన పరిస్థితి చూస్తున్నాము. ఇందులో పి ఫర్ పవనే కాదు, పి ఫర్ పాలిటిక్స్ కూడా. సో ఏపీ పాలిటిక్స్లో ఇది ఒక సెంట్రల్, కాకపోతే కొంచెం అనుకున్న దానికంటే తొందరగా వచ్చిందేమో కానీ చర్చలోకి. ఈ చర్చ తప్పకుండా వస్తుంది. కథలో ట్విస్ట్ ఇంటర్వెల్ అప్పుడు వస్తుందా లేకపోతే ఫస్ట్ హాఫ్లో వస్తుందా, ఇది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఇది ఒక రియల్ డిస్కషన్, ఇందులో సందేహమేం లేదు. తెలుగుదేశం వాళ్ళ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. లోకేష్ చెప్పినట్టుగా పెద్దన్న లోకేషే, అందులో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన చంద్రబాబు, పెద్దన్న లోకేష్ తెలుగుదేశంకి సంబంధించినంత వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయననే అంటుంటారు వాళ్ళందరూ. కూటమికి సంబంధించి ఏది ఎవరు పెద్దన్న? కూటమికి సంబంధించి మొన్న అమిత్ షా గారు వచ్చారు కదా, అసలు పెద్ద ఆయన ఢిల్లీ నుంచి ఆయన రిమోట్గా, మోదీ గారు పెద్దన్న, ఆయన కుడి భుజము. సో మోదీ అమిత్ షాలు సిఎంఎస్ కవలన్నట్టుగా వాళ్ళని మనం విడదీయలేము. అందుకని కూటమికేమో బీజేపీ పెద్ద, మోదీ పెద్ద. కానీ రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నది నెక్స్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి భవిష్యత్తు చెప్తుంది మీ ప్రశ్నకు. బట్ ప్రభుత్వానికి మటుకు, ఎన్డీఏ ప్రభుత్వానికి మటుకు చంద్రబాబు నాయుడు ఇక్కడ పెద్ద, రెండో స్థానం లోకేష్నే అని కదా వాళ్ళ ఉద్దేశం. లోకేష్ కాబోయే ఆయన అయితే ముఖ్యమంత్రి అని వీళ్ళు అంటున్నారు. అందువల్ల ఈ చర్చ అవాయిడ్ చేయాలని కొంత వాళ్ళు ప్రయత్నం చేశారు. లోకేష్ కూడా రాజమండ్రిలో అప్పుడు ఇప్పుడు చాలా సవినయంగా పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా సుహృద్భావంతో ఆయన కలుపుకుపోయారు. ఇదేదో ఇప్పటికిప్పుడు తలకిందులు అవుతుందని కూడా నేనేం అనుకోవడం లేదు. బట్ డైరెక్షన్, అది పొలిటికల్ డైరెక్షను ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా లోకేష్ ఈజ్ వెరీ క్రూషియల్. లోకేష్ సైడ్ ట్రాక్ అయిపోయాడు, లేకపోతే లోకేష్ను పక్కన పెట్టేశారు, అదంతా కాదు. మీకు గతంలో కూడా మనం చర్చించాము. ఐఏఎస్ లాబీ, ఐపీఎస్ లాబీ, అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా లోకేష్ డిసైడింగ్ కాలింగ్ షాట్స్ అనే విషయం వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు, పాలనా యంత్రాంగం దీని అంతటిలో. అందుకనే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గతంలో అధికారులతో సమీక్షలు, లేకపోతే వీడియో కాన్ఫరెన్సులు, వీటిలో చాలా ఎక్కువ సమయం గడిపేవాళ్ళు. కానీ ఆయన ఇప్పుడు చాలా సమయం మీడియాతో గడపడం మీరు గమనిస్తారు. చాలా అత్యవసర ప్రెస్ మీట్ అంటారు. అత్యవసర ప్రెస్ మీట్ అనేది 6 నెలలకు ఒకసారి కూడా పెట్టరు, అంతే కదా. మనకు మీడియా వాళ్ళగా మనకు తెలుసు కదా, లేకపోతే 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు దాదాపు 2 రోజులకు ఒకసారి అత్యవసర ప్రెస్ మీట్ అని చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఉంటే ఆయన ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫస్ట్ పేస్ అంటారు, వేగం. ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అయితే పేస్ ఆఫ్ ది గవర్నమెంట్ లోకేష్, నారా లోకేష్. గ్లామర్ ఆఫ్ ది గవర్నమెంట్ పవన్ కళ్యాణ్. తర్వాత అంటారా మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయి, ఈ ఈక్వేషన్స్ అది మనం తర్వాత చర్చ చేయాల్సి వస్తుంది. తీవ్ర స్థాయిలోనే ఉంది ఇది. దీన్ని క్లించ్ చేయకుండా బహుశా మీరు ఇలాంటి చర్చ మీరు బీహార్లో చూశారు, మీరు ఇలాంటి చర్చ తమిళనాడులో చూశారు. తమిళనాడులో ఇప్పుడు వచ్చేసాడు కదా ఆయన. సో
విధియనాడు కనిపించని చంద్రుడు తదియనాడు తానే కనిపిస్తాడు అని లోకేషుడు పూర్తి స్థాయిలో మీకు తొందరలోనే మీకు అది కనిపిస్తుంది. మీరు కర్ణాటకలో కూడా చూస్తారు ఈ చర్చ. ఇదివరకులాగా ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జగన్ హయాంలో లాగా వీళ్ళు కీలు బొమ్మలు కాదు.